కొన్నిసార్లు మూవీ టైటిల్స్ ఏం పెట్టాలో తెలియక మేకర్స్ తలలు పట్టుకుంటారు. కొందరైతే తమకిష్టమైన హీరోల సూపర్ హిట్ మూవీల టైటిల్స్ పెట్టేస్తారు. లేకపోతే పాత మూవీ పాటలే కొందరికి నచ్చుతాయి. ఇప్పుడు యూత్ హీరోలంతా పవర్ స్టార్ మూవీ టైటిల్స్ మీద పడ్డారు. ఒక్కొక్కరు ఒక్కో మూవీ టైటిల్స్ తీసుకుని హిట్ కొట్టేస్తున్నారు. ఇప్పుడు యూత్ హీరోలంతా జై పవన్ కళ్యాణ్ అనేస్తున్నారు. ఇంతకీ ఏ హీరో పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్స్ మీద పడ్డారో లెట్స్ వాచ్ ది స్టోరీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీలంటే ఆయన ఫ్యాన్స్ కు ఎంత పిచ్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్ పాత మూవీలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు కొత్త మూవీ రిలీజ్ కున్నంత హంగామా చేస్తారు ఆయన ఫ్యాన్స్. ఇక పవన్ కి ఉన్న క్రేజ్ ని వాడుకుని ఇప్పుడున్న యూత్ హీరోలు కూడా వారి మూవీలకు పవన్ సినిమా టైటిల్స్ పెడుతున్నారు. ప్రెజెంట్ హిట్ కావాలంటే పవన్ మూవీ టైటిల్ పడాల్సిందే అనేస్తున్నారు యూత్ హీరోలు. ఇప్పటికే పవన్ సూపర్ హిట్ సినిమా అయిన తొలి ప్రేమ టైటిల్ ని వరుణ్ తేజ్ వాడుకోగా ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత పవన్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఖుషీ సినిమా టైటిల్ ని విజయ్ దేవరకొండ వాడుకున్నాడు. కానీ ఈ సినిమా అనుకున్నంత పెద్దగా హిట్ అవ్వలేదు. ఇప్పుడు ఇదే తరహాలో మరో 2 పవన్ సినిమా టైటిల్స్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇందులో ఒకటి నితిన్ హీరోగా తెరకెక్కుతున్న తమ్ముడు అనే సినిమా. ఎందుకంటే నితిన్ సక్సెస్ కొట్టి చాలా కాలమే అయింది. నితిన్ కంటే నితిన్ ఫ్యాన్స్ మూవీ హిట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రెజెంట్ నితిన్ 2 మూవీలు చేస్తున్నారు. ఒకటి రాబిన్ హుడ్, రెండోది తమ్ముడు. ఈ సినిమాల్లో ఆయన కోరిక నెరవేర్చే మూవీ ఏదని అందరూ నిరీక్షిస్తున్నారు. ఎందుకంటే గతంలో వెంకీ కుడుముల తీసిన భీష్మ తర్వాత చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి నితిన్ కు రాలేదు. సో పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్ తమ్ముడుతో తన లక్ ను నితిన్ చెక్ చేసుకుంటున్నాడు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో వస్తున్న మూవీ తమ్ముడు. అక్కా తమ్ముడు సెంటిమెంట్ తో తమ్ముడు మూవీ ఉంటుందని టాక్. కెరీర్ లో పర్ఫెక్ట్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న నితిన్ ని పవర్ స్టార్ టైటిల్ అయినా ఆదుకుంటుందా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. మరోవైపు పవన్ నామస్మరణ చేస్తున్న మరో హీరో శర్వానంద్. శర్వా 36 అంటూ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఈ ప్రాజెక్టుకి అభిలాష్ రెడ్డి డైరెక్టర్. యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ శర్వా 36 ని నిర్మిస్తోంది. ఈ మూవీలో టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కీ రోల్లో యాక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా టైటిల్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మూవీలో శర్వా బైక్ రేసర్ గా కనిపించబోతుండగా దీనికి జానీ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ రాబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన మూవీ జానీ. ఈ జానీ మూవీలో రేణు దేశాయ్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. జానీ కమర్షియల్ గా సక్సెస్ కొట్టకపోయినా పవన్ ఫ్యాన్స్ కు మంచి జ్ఞాపకంగా మిగిలిపోయింది. అయితే జానీ టైటిల్ ను ఇప్పుడు మళ్లీ శర్వా తీసుకొస్తూ ఉండడంతో ప్రేక్షకులలో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి.